వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. జెడ్పీటీసీ ఉప ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో రాయలసీమ డిఏజీ పైన విమర్శలు చుట్టుముడుతున్నాయి. ఆయన వివాదాలు ఆయన చుట్టూ ఉన్నటువంటి నేపథ్యంలో మనతో మాట్లాడడానికి డిఏజీ కోయ ప్రవీణ్ ఉన్నారు. సార్ చెప్పండి, ఎందుకు వివాదాలకు కేంద్ర బిందువు మారుతుంది? వివాదాలకు కేంద్ర బిందువుగా మారాల్సిన అవసరం నాకే ఉంటుందండి. అయితే నేను కొంచెం తెలుగు అనేది స్పష్టమైన తెలుగులో మాట్లాడతాను. సగం ఇంగ్లీషు సగం తెలుగు అర్థం కాకుండా మాట్లాడితే ఏ వివాదాలు ఉండవు. ఇక్కడి నుంచి ఆ ప్రయత్నం ఆ విధంగా మాట్లాడటానికి ప్రయత్నిస్తాను. అంటే పులివెందులు అసలు ఏం జరిగింది సార్? ఇప్పుడు పులివెందుల్లో అండి మొదటి రోజు ఏదో సురేష్ రెడ్డి ఎవరో ఇంకేదో ఆయన ఉంది, సతీష్ రెడ్డి కాదు, ఏదో పేరు ఉంది, హనుమంత్ రెడ్డి ఎవరు, అతని మీద దాడి జరిగింది. అతనికి కొంచెం గాయాలైతే అయినాయి. వాళ్ళు ఇది కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ ఇస్తే మనం వూండ్ సర్టిఫికేట్ కోసం వెయిటింగ్. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఐదర్ మనం 307 కింద రిమాండ్ చేయాలంటే విజిబుల్గా భారీ స్థాయి బ్లీడింగ్ అయినంత మాత్రాన్ని మనం దాన్ని చెప్పలేం కదా. డాక్టర్ గారు వూండ్ సర్టిఫికేట్ ఇస్తే లేకపోతే మారణాయుధాలతో అయినా దాడి చేసి ఉండాలి. అక్కడ కత్తులతో కానీ ఇనుపరాట్లతో కానీ. మన అక్కడేమో వాళ్ళు కర్రలతోనే కొట్టినట్టు మనకేమి అక్కడ సీజర్లో అయితే ఏం లేదు. వూండ్ సర్టిఫికేట్ కోసం వెయిటింగ్. సో వాడు ఒక ఆయన పత్రికా విలేకరు నిన్న వాళ్ళని అరెస్ట్ చేసి ఉంటే జరిగేది కాదే అది అన్నారు. అంటే అరెస్ట్ ఎందుకు చేయలేదన్నారు. అరెస్ట్ ఎందుకు చేయలేదంటే మరి వూండ్ సర్టిఫికేట్ కావాలి కదా. అర్నేష్ కుమార్ జడ్జిమెంట్ దృష్ట్యా వూండ్ సర్టిఫికేట్ లేకుండా మనం 307 రిమాండ్ రిపోర్ట్ పెడితే జడ్జి గారు తీసుకోరు, మమ్మల్ని మందలిస్తారని చెప్పడం జరిగింది. అదే కొంచెం వేరే స్పష్టమైన తెలుగులో చెప్పడం జరిగింది. రెండవది ఈ ఎమ్మెల్సీ గారి మీద జరిగిన దాంట్లో మనం వివరిస్తూనే ఎమ్మెల్సీ స్థాయి, ఎమ్మెల్యే స్థాయి కానీ మాజీ మంత్రులు కానీ వెళ్తే కనీసం ఎస్ఐ స్థాయి అధికారితో మనం అక్కడ బందోబస్తు ఇస్తున్నాం. ఆ ప్రాంతానికి ఉన్న గత చరిత్ర దృష్ట్యా కూడా అక్కడ ఒక అన్రిటన్ రూల్, కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉంటుంది అనమాట, ఒక ఆనవాయితీ అనమాట. ఎలక్షన్ ప్రచారంలో ఇరుపక్షాలు ఎదురుపడకుండా పోలీస్ ఖచ్చితంగా ఒక ప్రణాళిక ప్రకారం వాళ్ళకి ఊర్లు కానీ రూట్స్ కానీ కేటాయించడం జరుగుద్ది. సో ఒక కన్నేపల్లి అనే ఊరిలో వైసీపీ వారికి కన్నేపల్లి పక్కనున్న దాకా హ్యామ్లెట్కి వైసీపీ పార్టీ వారికి మనం కేటాయించడం జరిగింది. పక్కన 2-3 కిలోమీటర్ల దూరంలో ఉన్న నల్లగొందవారిపాలెంలోనేమో టీడీపీ వారికి మనకు ఆ రోజు ప్రచారం చేసుకోవటానికి మనం అనుమతించడం జరిగింది. అయితే ఎమ్మెల్సీ గారు తర్వాత వేల్పుల రామలింగారెడ్డి అనే వ్యక్తి అక్కడి నుంచి నల్గొందవారిపల్లికి మనకి రామలింగారెడ్డి అంటే వేరే విషయం, బంధువు అనుకోవచ్చు. ఎమ్మెల్సీ గారు వెళ్తున్నప్పుడు కనీసం మనకు ముందస్తు సమాచారం ఇవ్వాలి. ఇవ్వకుండా ఆ ఊరు వెళ్ళటం, అదే సమయంలో ఆ ఊర్లో టీడీపీకి చెందిన వాళ్ళు ప్రచారం చేయటం, ఆ టీడీపీ చెందిన వ్యక్తి ఎవరైతే ప్రచారం చేస్తున్నారో వారికి వేల్పుల రామలింగారెడ్డికి వేరే విషయాల్లో వాళ్ళిద్దరి మధ్య ఇది పర్సనల్ గ్రడ్జెస్, యానిమోసిటీ గ్రడ్జెస్, కక్షలు ఉండటం. వీళ్ళు వచ్చి ఎవరైతే ఇంటికి వెళ్ళారో ఆ వ్యక్తి ఇటీవల కాలంలోనే 10 రోజుల క్రిందటే వైసీపీ నుంచి టీడీపీలోకి మారిన వ్యక్తి ఇంటికి వెళ్ళటం జరిగింది. అతను బెదిరిస్తాకు వచ్చారనే దాని మీద వాళ్ళు వెళ్ళి అక్కడ ప్రతిఘటించడం జరిగింది. ఈలోపు పాత కక్షలు ఉన్న వ్యక్తులు కూడా అక్కడ రావటం వల్ల కొంచెం పెద్ద స్థాయిలోనే కొంచెం గలాట అయితే జరిగింది. సో ఆ విషయంలో పోలీసులు అక్కడికి మనం ఆ విషయం తెలుసుకుని మనం ఇప్పుడు హుటాహుటిన అక్కడ చేరుకుని అక్కడి నుంచి వాళ్ళని విడదీసి వాళ్ళని చేయాల్సింది మనం అయితే చేసాం. దాన్నే మాకు చెప్పి వెళ్ళాలి, మాకు చెప్పకుండా వెళ్ళేసి మమ్మల్ని ఎందుకు తప్పు పడతారనే దాన్ని మనం స్పష్టమైన తెలుగులో చెప్పడం జరిగింది. అయితే అన్నిటికన్నా దీనిలో దురదృష్టకరమైన విశేషం అంటే జర్నలిస్ట్ అనేవారు ఉన్న వాస్తవాల్ని, నిజాల్ని వెలికి తీసి పరిశోధన చేసి ప్రజలకు తర్వాత ఎవరైతే ప్రజలకు ప్రజాస్వామ్యంలో నిర్భయంగా నిజాయితీగా వాళ్ళు దాన్ని చూపించాలి. అది మానేసి రాముడితో కపివర్ణుడు అనే పదాన్ని రాముడు తోక పివర్ణుడు అన్నట్టు విడదీసి ఒక్కొక్క పదాన్ని విడదీసేసి దాన్ని వెనక్కి ముందుకి తిప్పి వాళ్ళ సొంత పాండిత్యాన్ని వాళ్ళ ఎజెండాని దానికి పూసి ఒక రకమైన ఫాల్స్ నెరేటివ్ 3 ఛానల్ వాళ్ళు ఆ రకంగా దాన్ని బిల్డప్ చేసి కాంట్రవర్సీ చేయడం జరిగింది. ఆ 3 ఛానల్స్కి కూడా మనం నోటీసులు ఇవ్వడం జరిగింది, మీపై ఎందుకు చర్య తీసుకోకూడదని. వాళ్ళు స్పందించకపోతే చర్య మేము చేపడతాం. ఇంకోటి
ఇప్పుడు అధికార పార్టీ ఇప్పుడు ఎలక్షన్ సమయంలో ప్రతిపక్షం వాళ్ళు అధికార పార్టీకి పోలీసు కొమ్ము కాస్తుందనే ఆరోపణలు చేయటం సర్వసాధారణం. వీళ్ళున్నప్పుడు వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు చేశారు, వీళ్ళు ఇప్పుడు నిన్నటి దాకా వాళ్ళు చేశారు, ఇప్పుడు వీళ్ళు చేస్తున్నారంటే ఒక ప్రముఖ ఛానల్ అధికారంలో ఉన్న పార్టీకి పోలీసులు కొమ్ము కాయటం సర్వసాధారణం అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని ఒకళ్ళు, లేకపోతే మేము ఆలస్యం అయి ఉంటే తలకాయలు అది ఒక్కొక్క పదాన్ని రాముడితో కపివర్ణుడు అనే పదాన్ని విడదీసినట్టు గుచ్చి వాళ్ళ యొక్క సొంత పాండిత్యాన్ని అక్కడ జనానికి తప్పుదో దీన్ని ఎల్లో జర్నలిజం అంటారు. దురదృష్టవశాస్తు భారతదేశంలో అటువంటి పాత్రికేయుల మీద కఠినంగా శిక్షించడానికి సరైన చట్టాలు లేవు. వాక్ స్వాతంత్రం, తర్వాత ఏవైతే ఫండమెంటల్ రైట్స్ ఏవైతే ఉన్నాయో దానికి మామూలుగా అయితే హక్కు అనేది బాధ్యతతో ముడిపడి ఉండాలి. బాధ్యతతో కూడిన మాకు కొన్ని అధికారాలు ఉన్నాయి, దాంతోపాటు కొన్ని బాధ్యతలు ఉంటాయి. మేము మా అధికార యొక్క ప్రయోగంలో కనుక మేము మా బాధ్యతలను విస్మరించి లేకపోతే అతిగా చేస్తే మా పై అధికారులు చర్య తీసుకుంటారు. కోర్టులు ఉన్నాయి, రకరకాలు ఉన్నాయి. ఇప్పుడు పత్రికల వాళ్ళకి ఎటువంటి ఇలాగ బాధ్యతారహితంగా చేస్తే వాళ్ళపై చర్య తీసుకోవడానికి అప్రాప్రియేట్ ఫోరమ్స్ లేవు. అది బాగా మిస్యూజ్ జరుగుతుంది. సో జనంలో చైతన్యం వచ్చిన తర్వాత ఖచ్చితంగా కూడా కొన్ని ఈ రకంగా రాముడితో కపివర్ణుని వక్రీకరించే వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకోవటానికి చట్టాలు వస్తాయని నేను ఆశిస్తున్నాను. అంటే మీరు చెప్పండి, స్పష్టంగా రాయలసీమ స్థాయి ఐజీ ఎవరైతే ఉన్నారో పత్తి వ్యాపారం చేస్తున్నారనేసి స్పష్టంగా మాజీ మంత్రి కామెంట్ చేసినటువంటి పరిస్థితి. అసలు ఎలాంటి ఆధారం లేకపోతే వేగ్గా ఆరోపణ చేయాల్సినటువంటి అవసరం ఉండదు. ఆయన చేసింది నాకు తెలియదండి. నేను అక్కడ ఆ రోజు మాట్లాడుతున్నప్పుడు మీరు కన్నేపల్లిలో ప్రచారం చేసుకునేవారు పత్తి వ్యాపారానికి నల్గొందవారి పారెళ్తే వెళ్ళటం వల్ల మాకు ముందస్తు సమాచారం లేకుండా నల్గొందవారి పాలెం వెళ్ళటం వల్ల ఈ దాడి జరిగిందన్న. మరి పత్తి వ్యాపారం ఏంటో మరి వాళ్ళేంటో అది నాకు తెలియదు. అంటే ప్రైవేటు గుండాలు ఈ స్పష్టంగా ఇప్పుడు జరిగేటువంటి జడ్పీ ఉప ఎన్నికలు జరగకూడదని ఒక టీమే అధికార పార్టీ రంగంలో దించిందని వైసీపీ అంటుంది. మీరు ఏమంటారు? అటువంటి సమాచారం అయితే మాకేం లేదండి. అంటే ఎలాంటి నిఘా పెట్టారు ఎన్నికలకు సంబంధించి? ఇప్పుడు ఎన్నికలు అయితే క్లియర్ కట్గా మనం డ్రోన్ నిఘా పెట్టాం. బయట నుంచి వచ్చే వ్యక్తులకి పులివెందుల మండలం నలుమూల చెక్ పోస్టులు పెట్టాం. కడప జిల్లాకి వచ్చే మార్గాల నిండా కూడా జిల్లా సరిహద్దుల వద్ద కూడా మనం చెక్ పోస్టులు ఏర్పాటు చేసాం. అయితే ఇక్కడ ఏంటంటే పులివెందుల మండలంలో అధిక శాతం జనాభా పులివెందుల టౌన్లో ఉంటారు. ఏవైతే ఉన్న 6 గ్రామాల్లో తక్కువ జనాభా ఉంది. సో ఓటర్లు కాని వాళ్ళు దీనిలో ఎక్కువ మంది టౌన్లో ఉండి నివసించే వాళ్ళు అందరూ పాల్గొనడం ఏంటంటే ప్లస్ ఆ ప్రాంతానికి ఉన్న ప్రత్యేకమైన ఇది ప్రాముఖ్యత దృష్ట్యా కూడా ఇది అవసరానికి మించి కూడా ఎక్కువ హైలైట్ అవుతుంది. అంటే పోలీసు బాధ్యత శాంతి భద్రతను పరీక్షించడం, అలాంటి దివ్యశక్తులు లేవని కామెంట్ చేయాల్సినటువంటి నీడ్ ఎందుకు ఏర్పడింది? దివ్యశక్తులు లేవనే చెప్పటానికి అతను ఆ ప్రశ్న అడిగిన ఆయన ఏమంటారు వ్యంగ్యంగా మీరు ఎందుకు చేయలేదంటే ఇప్పుడు మేము చెప్పినాం వారికి, మేము ముందస్తుగా మాకు సమాచారం ఇచ్చి మీరు ప్రచారం చేసుకోవాలి, ఎదురు బదురు పడకుండా కూడా క్లియర్ కట్గా మనం రూట్స్ ఇచ్చినప్పుడు మనకి ఎటువంటి ముందస్తు అనుమతి లేకుండా అక్కడికి వెళ్తే దాడి జరుగుద్దని మాకు ఏమైనా దివ్యశక్తులు ఉన్నాయా కనిపెడతాక అనేది మనం ఫ్లోలో అంటం జరిగింది. సో దాన్ని రాముడితో కపివర్ణుడు అనే విధంగా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు దాన్ని వక్రీకరించారు. అంటే ఇప్పుడు ప్రచారాలు చేసుకోవడానికి ఎలాంటి నిబంధనలు పెట్టారు, రేపు ఎలక్షన్ ఫేర్గా జరగడానికి ఎలాంటి యాక్షన్ తీసుకుపోతున్నారు? ఏమంటే ఇప్పుడు రాయలసీమ ప్రాంతంలో 50 సంవత్సరాల ఫ్యాక్షన్ చరిత్ర అనేది ఉంది. ఇక్కడ కొన్ని అన్రిటన్ ఒక నామ్స్ అంటే ఒక కన్వెన్షన్స్ ఉన్నాయి. సో ఒక పార్టీ వారు ఒక వర్గం వారు ఎదురుపడకుండా ఈ ఎలక్షన్ ప్రచారంలో మనం ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటాం. అదేవిధంగా దానికి అనుకూలంగానే వేరే పలానా వాళ్ళు ఇప్పుడు ఇక్కడ ఉన్నాం మనం ఇది ఎన్సీసీ బి క్యాంప్, సి క్యాంప్లో ఒకళ్ళు చేసుకుంటే బి క్యాంప్లో ఒకళ్ళు చేసుకుంటారు. వాళ్ళు ఎదురుపడకుండా వేరే రూట్లో పొద్దున వాళ్ళు ఎక్కడ పొద్దున బి క్యాంప్లో ఏ పార్టీ చేసుకుంటుంది, సి క్యాంప్లోనేమో బి పార్టీ చేసుకుంటుంది. మధ్యాహ్నం అన్నట్టు ఎదురుపడకుండా మనం పక్కాగా మనం రూట్స్ ఇస్తాం. ఇప్పుడు అందులో 2 వ్యక్తులు ఇప్పుడు అవతల పార్టీ వాళ్ళు ఉన్న చోటకి మనకి ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా వెళ్ళటం వల్ల ఈ దాడి జరిగింది. దానికి మేము వాళ్ళు ఇట్లా జరుగుద్దని మాకు ముందే మేము ఊహించడానికి మాకు అనుమతి లేనప్పుడు, మాకు చెప్పకుండా వెళ్ళినప్పుడు మేము ఎట్లా ఊహించగలుగుతాం? మాకు దివ్యశక్తులు లేవు కదా అన్నాం. సార్ ఇప్పుడు ఈ ఎలక్షన్ రోజు ఎంతమంది బందోబస్తుని రంగంలో దింగిపో? సార్ ఇప్పుడు ఎలక్షన్ ఉన్నాయి 9 కేంద్రాలండి. 9 కేంద్రాలు, 3 రూట్లు, 15 పోలింగ్ స్టేషన్లు.
సుమారుగా అవసరాన్ని బట్టి రేపు ఇంకా 2 రోజులు ఇంకా మనకు ప్రచారం ఉంది. సఫిషియెంట్గా అవసరానికి మించి కూడా అవసరమైన దానికన్నా కూడా ఎక్కువగానే మనం వాడతాం. ఎటువంటి ఎలక్షన్ అనేది పీస్ఫుల్గా శాంతియుతంగా జరగటానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటాం. ఈ ఎలక్షన్ నేపథ్యంలో పబ్లిక్ మీరేం పిలుపునిచ్చేవాళ్ళు? పబ్లిక్ అనేది స్వేచ్ఛగా మీ యొక్క ఓటు హక్కును వినియోగించుకోండి. ఎవరికి మీరు భయపడొద్దు, భయభ్రాంతులకి ఎటువంటి ప్రలోభాలకి లొంగవద్దు. మీ యొక్క ఓటు హక్కుని స్వేచ్ఛాయుతంగా వినియోగించుకోండి. అంటే ఎలక్షన్ డిస్టర్బ్ చేసే వాళ్ళకి మీరు ఏం చెప్పదలుచుకుంది? ఎలక్షన్ అంటే శాంతి మీరు అద్దు మీరితే మేము చేయాల్సింది మేము చేస్తాం. రైట్. పులివెందులలో జరిగేటువంటి ఈ ఉప ఎన్నికలు ఏవైతే ఉన్నాయో శాంతి భద్రతలు దృష్టిలో పెట్టుకొని హద్దు మీరైనటువంటి వారి మీద ఎలాంటి చర్యలు తీసుకోవడానికైనా వెనకాడబోం. అయితే పబ్లిక్ మాత్రం ప్రశాంతమైనటువంటి వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆ డిఏజీ చెప్పేటువంటి పరిస్థితి. వీడియో చంద్రశేఖర్ తూసేనాటి కర్నూలు. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.